అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కార్పొరేట్ శక్తుల నుంచి వందల కోట్ల రూపాయలని తీసుకోవడం కోసం గతంలో ఎలక్ట్రల్ బాండ్లను ప్రవేశపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రల్ బాండ్ వలన ఎవరైతే డబ్బులు ఇచ్చారో తెలిసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఈ దేశ ప్రజలకు తెలియదు. దాన్ని అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు బీజేపీ కార్పొరేట్ల దగ్గర నుంచి సమకూర్చుకొని ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్లని రద్దు చేస్తూ గత నెలలో తీర్పిచ్చింది. ఎవరైతే అంటే కార్పొరేట్ శక్తుల నుంచి ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసి ఆ రకంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అయితే ఏ పార్టీకి ఎంత ఇచ్చారు, ఎవరిచ్చారు అనేటటువంటి పేర్లతో సహా బహిర్గతం చేయాలనేటటువంటిది ఎస్బీఐకి ఆదేశించినప్పటికీ దాన్ని ఉల్లంఘిస్తూ చైర్మన్ మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇప్పట్లో సాధ్యం కాదు అనేటటువంటిది వాయిదాన్ని కోరటం అంటే ఈ బీజేపీకి ఉపయోగపడేటటువంటి చర్య. అందుకనే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. 6వ తారీఖు లోపల ఎన్నికల కమిషన్కి వివరాలను ఇవ్వాలి, 13వ తారీఖు బహిర్గతం చేయాలి అనేటటువంటిది ఒకవైపు సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ కూడా ఎస్బీఐ ఈరోజు వాటిని తొక్కిపట్టేటటువంటి చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎస్బీఐ చైర్మన్ను తక్షణమే రాజీనామా చేయాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఎలక్ట్రానిక్ బాండ్లతోటి లబ్ధి పొందినటువంటి రాజకీయ పార్టీల యొక్క భాగోతాన్ని బహిర్గతం చేయాలనేటటువంటి దానికోసం సిపిఎం దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు ఎస్బీఐ కార్యాలయం ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేటటువంటిది చేస్తున్నాం. పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.